సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. నేడు భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్లోని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ సమావేశం జరగనుంది. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డితో సహా లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తొలుత భువనగిరి టికెట్ను కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశించారు. రాజగోపాల్ సతిమణికి లేదా వెంకటరెడ్డి కూతురికి బరిలో దింపాలనుకున్నారు. చివరికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ అనంత్. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే భువనగిరి పార్లమెంట్ సంబంధించి అంటే నేతల సమావేశం నిర్వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలకు సంబంధించిన ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా అంటే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా నియోజకవర్గాల వారీగా కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 6న ఏదైతే తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం కూడా సీరియస్ గా ప్రజలకు వెళ్ళాలి, ప్రచారం ముమ్మరం చేయాలంటూ కూడా ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా ఇటు భువనగిరి పార్లమెంట్ కి సంబంధించిన ముఖ్య నేతలు హాజరవుతున్నారు. అదేవిధంగా ఇటు పార్లమెంట్ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించి తీరాలంటూ కూడా ఇప్పటికే పట్టు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ భేటీలో అయితే భువనగిరి పార్లమెంట్ కి సంబంధించిన అంశాలన్నీ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో అయితే సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి తన నివాసం నుండి రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ భువనగిరి పార్లమెంట్ కి సంబంధించిన అంశాలపై అయితే చర్చిస్తారని చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.